స్కూల్ డెఫినెట్లీ మానిటర్ చేస్తాను. అలాగే ఇప్పుడు మనకు స్లాష్ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే కూడా జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ మన జిల్లాలో 170 స్కూల్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది. వాటిలో ఈ స్కూల్ కూడా ఉంది 175 స్కూల్లో. ఇప్పుడు నా రొటీన్ మానిటరింగ్ విజిట్లో ఇప్పుడు 2 ఇక్కడ కవర్ అవుతాయి కదా అన్నట్టుగా నేను స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అని వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈసారి 100% రిజల్ట్ అచీవ్ చేయడానికి టీచర్లకు హెడ్ మాస్టర్ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి నుంచే ఆ యొక్క ప్రయత్నం మొదలు పెట్టాలి. మన స్కూలు మన జిల్లాలోనే లాస్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చారు కాబట్టి ఈసారి మంచి రిజల్ట్స్ ఇంకా ఎక్కువ మంది పిల్లలు టాపర్స్ స్కూల్ నుంచి రావాలని అటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే పిల్లల అటెండెన్స్ రెగ్యులర్గా ఉండేది మానిటర్ చేయాలి. మనకు రొటీన్గా టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా కొన్ని కోర్సెస్ ట్రైనింగ్స్ కూడా వీళ్ళకి ఇస్తున్నారు. వాటిలో భాగంగా ఐగాట్ కర్మయోగి దాంట్లో ఒక 66 కోర్సెస్ ఉన్నాయి. ప్రతి టీచర్ అది కంప్లీట్ చేయాలి. ఇక్కడ దాదాపుగా అందరు టీచర్స్ ఒక 50% కంప్లీట్ చేశారు. ఆ 50% కూడా నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్ చేసుకోవాలి వీళ్ళు. అవి అలా టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం పిల్లలకు బోధించాలంటే ఫస్ట్ మన కెపాసిటీ అప్డేట్ కావాలి. మనము ఈ కొత్త ట్రెండ్స్ ఇవి మనం అప్డేట్ చేసుకోకపోతే ఈ 21వ శతాబ్దం పిల్లలను మనము వాళ్ళకి ఆ స్థాయి వరకు మనం చెప్పలేమన్నమాట. కాబట్టి ప్రతి టీచరు ప్రతిరోజు ఈ కొత్త పోకడలను మనము అర్థం చేసుకోవాలి. అలాగే మనం టీచ్ చేసేటటువంటి మన భాగంలో ఈ టెక్నాలజీని కూడా మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎట్లా అన్ని స్కూల్స్ మనకు ఇవి స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు మన టీచర్లు యూజ్ చేస్తున్నారు, ఎంతవరకు ఆ యూజ్ చేసే కెపాసిటీని బిల్డ్ చేసుకున్నారు అనేటటువంటి వాటిపైన అన్ని విశ్లేషించి టీచర్లకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టీచర్స్ అటెండెన్స్, పిల్లల అటెండెన్స్, మన ఏరియాలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ లేకుండా మన స్కూల్ ప్రమిసెస్ ఉండాలి, ఈ యొక్క గ్రామం ఉండాలి అనేటటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన స్కూల్లో కొంతమంది పిల్లలు రెగ్యులర్ ఆబ్సెంట్ ఉన్నారు. అడిగినప్పుడు ఏదో మైగ్రేట్ అయ్యారు, వలస పోతారు పని కోసము అని అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పిల్లలతో పేరెంట్స్తో కాంటాక్ట్ చేసి పేరెంట్స్ మోటివేట్ చేసి వాళ్ళు పేరెంట్స్ ఒకవేళ వలసపోయినప్పటికీ కూడా పిల్లలు మన ఇక్కడ దగ్గర ఉండేటటువంటి హాస్టల్లో అయినా ఉండి ఇక్కడ చదువుకోవాలనేటటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎనీహౌ మన స్కూల్లో ఒక మంచి ఈసారి 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక టార్గెట్ మన స్కూల్కి ఇవ్వడం జరిగింది. అలా టీచర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. మేము కూడా రెగ్యులర్గా ఆ విధంగా మానిటర్ చేస్తాము. టోటల్ మొత్తం జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూల్స్లో సేమ్ ఇదే విధంగా మంచి రిజల్ట్స్ రావాలి. రాష్ట్రంలోనే మన జిల్లా ఈసారి ఎస్ఎస్సి రిజల్ట్స్లో టాప్లో ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశము, ఒక టార్గెట్ కూడా మనం పెట్టుకున్నాము. విద్యాశాఖ పరంగా మనం అలాగే ప్రయత్నం చేసాము. వాళ్ళకు ఆల్రెడీ మేమైతే ఒక కామన్ ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసి అన్ని స్కూల్స్కు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఫోకస్ పెట్టారు. సక్సెస్ 100 అనేటటువంటి ఒక ప్రోగ్రాం చెప్పారు. అంటే ఒక బాటమ్ రిజల్ట్స్ ఉండేటటువంటి ఒక 30 స్కూల్స్ను సెలెక్ట్ చేసి ఆ 30 స్కూల్స్లో 100% రిజల్ట్స్ రావాలనేటటువంటి ఒక టార్గెట్తో వారి యొక్క ఆధ్వర్యంలో మనము ఈ 30 స్కూళ్ళకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇస్తే అక్కడ 100% రిజల్ట్స్ వస్తాయనేటటువంటిది మనము డిస్కస్ చేసి జిల్లా స్థాయిలోనే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి అన్ని 30 స్కూల్స్కి ఒక ఆర్డర్ రూపంలో పంపడం జరిగింది. అది ఒక కామన్ యాక్షన్ ప్లాన్ అనమాట. అలాగే ఈ టీచర్స్ ఆ సబ్జెక్ట్ వైజ్గా వారి యొక్క స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ కూడా మనము చేసుకోమని చెప్పాము. స్కూల్స్లో పిల్లలు డిఫరెంట్ ప్రాంతాల నుంచి వస్తారు, డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి వస్తారు. వారి యొక్క ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. అలాంటి ఇంట్రెస్ట్ లేనటువంటి సబ్జెక్ట్స్ పైన ఆ సబ్జెక్ట్ టీచర్స్ కొంచెం ఫోకస్ చేసి ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి దానికి ఇంట్రెస్ట్గా బోధించడానికి వాళ్ళు ఏం చేయగలరు అనేటటువంటిది కూడా మనం చెప్పాము. అలా యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు.
ఇప్పుడు అది మనకు ఈరోజు మన ఉపాధ్యాయులకు అది చాలా అవసరం అండి ఇది. ఎందుకంటే మారేటటువంటి ఈ యుగంలో మనం దానికి అనుగుణంగా మనం మారకపోతే ఆ పిల్లలకు మనం బోధించలేము. కాబట్టి పిల్లలే ఇప్పుడు మన పాఠశాలలకు దాదాపుగా ఈ డిజిటల్ టెక్నాలజీతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి మనము బోధించాలంటే ఖచ్చితంగా ఈ టెక్నాలజీ మనం అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ టీచర్స్కి మనం అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఏఐని వాళ్ళు అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మనం టీచర్స్కు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఎవ్రీ మంత్ క్లస్టర్ మీటింగ్స్లో కూడా ఆ టీచర్ల కెపాసిటీ బిల్డ్ చేయడానికే ఇలాంటి అంశాలపైన అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే స్కూల్స్లో బాగా రిజల్ట్ సాధించినటువంటి స్కూల్స్ వాళ్ళు ఏ స్ట్రాటజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో ఆ స్ట్రాటజీని ఆ స్కూల్ కాంప్లెక్స్లో మిగతా టీచర్స్కు, మిగతా సబ్జెక్ట్ టీచర్స్కు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా అది పాటించి అక్కడ ఆ స్కూళ్ళలో బాగా రిజల్ట్స్ రావడానికి మంచి క్వాలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏదైనా స్కూల్స్లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క కారణాలు, ఎందుకు మన స్కూల్లో ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఆ పక్క స్కూల్లో పాస్ అయ్యారు, వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ దిస్ టూ స్కూల్స్, వాళ్ళు ఏం చేస్తున్నారనేటటువంటి కూడా అలాంటి సక్సెస్ స్టోరీస్, అలాంటి సక్సెస్ యాక్టివిటీస్ని కూడా షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ క్లస్టర్ మీటింగ్స్. రేపు మనకు క్లస్టర్ మీటింగ్ కూడా ఉంది. ఆల్రెడీ లాస్ట్ సాటర్డే జరిగినటువంటి క్లస్టర్ మీటింగ్లో సబ్జెక్ట్ టీచర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు లాంగ్వేజ్ టీచర్స్ అలాగే 50% ఈ ఎస్జిటీలు కూడా రేపు పార్టిసిపేట్ కాబోతున్నారు. ఇంతకుముందు మనకు ఈ క్లస్టర్ మీటింగ్స్ ప్రీవియస్లో అయితే హాఫ్ డేనే ఉండింది. ఇప్పుడు ఫుల్ డే దానికి మార్చడం జరిగింది. ఎందుకంటే టీచర్స్కు అక్కడ ఫుల్ డే వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి, వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే ప్రతి సబ్జెక్ట్లో ఒక మోడల్ లెసన్ను అక్కడ అందరి ఎదురుగా ఆ టీచర్స్ ఇచ్చి అవి నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని అది మన కమిషనర్ గారు దానికి ఫుల్ డేగా మార్చి ఇచ్చారు. అది మన ఉపాధ్యాయులు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అందరు పాజిటివ్గా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, లాస్ట్ టైం మనకు స్పెషల్గా మన జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు మన అందరికీ అది టార్గెట్ ఇచ్చారు. సార్ ఒక 10%, అంటే ఎవరీ ఇయర్ 10% మనం పెంచుకుంటూ పోవాలని టార్గెట్ పెట్టారు. లాస్ట్ ఇయర్ దాదాపుగా మనము అచీవ్ చేయగలిగాము. బట్ ఈసారి కూడా 10% కంటే ఇంకా ఎక్కువే మనము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్స్లో, మన గవర్నమెంట్ స్కూల్స్లో మనము అన్ని వసతులు మనం కల్పిస్తున్నాం పిల్లలకు. తల్లికి వందనం అయితేనేమి, యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్ ఫెసిలిటీస్, అలాగే ఇప్పుడు వెనుకబడినటువంటి పిల్లలకు సపరేట్ యాక్షన్ ప్లాన్స్, ఫ్రీ బుక్స్, ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఈ చాలామంది పిల్లలు కొంచెం వీటిను అర్థం చేసుకోక బహుశా ప్రైవేట్ స్కూల్స్కి పోవచ్చు. ఆ ప్రైవేట్ స్కూల్స్లో కూడా అక్కడ కంటే మన స్కూల్స్లో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆ యొక్క అంశము మన టీచర్స్ ఎవరి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, ఎస్ఎంసీ మీటింగ్స్లో కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఆ తల్లిదండ్రులకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినట్లయితే ఖచ్చితంగా మిగతా పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లలను మన గవర్నమెంట్ పాఠశాల చేర్పించడానికి ముందుకు వస్తారు. ఇంకోటి ఏమంటే మనం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్, మనం ఇక్కడ ఇచ్చేటటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం ఇన్ఫామ్ చేసినట్లయితే ఏ పేరెంట్ కూడా వేల రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించేటటువంటి డబ్బులు పెట్టి ఆ ప్రైవేట్ స్కూల్ చదివించాలనేటటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి మనం ఈసారి ఇప్పటి నుంచే మా టీచర్స్కు అందరికీ మనము ఇటువైపు దృష్టి పెట్టాలని మనము అందరికీ సూచిస్తున్నాము. ముఖ్యంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్లో ఈ యొక్క అంశాన్ని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈసారి డెఫినెట్గా మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టార్గెట్ని మనము దానికంటే ఇంకొక 5% ఎక్కువగా అచీవ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే అవి ప్రైవేట్ స్కూల్సా లేకపోతే? సరే, అవి కూడా వెరిఫై చేస్తాము. నా దృష్టి కూడా కొన్ని వచ్చాయి, స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు అన్నట్టుగా. మనం డెఫినెట్గా అవి కూడా వెరిఫై చేస్తాము. అలాంటి ఏదైనా ఉంటే వాటికి మనము ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్ మనం చేసుకోవడానికి కూడా మనం తీసుకొని వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్తాము.
స్కూల్లో నుంచి గవర్నమెంట్ స్కూల్కు 8,759 మందికి ఈసారి మనం తీసుకురాగలిగినాం లాస్ట్ టైం ప్రయత్నం చేసి. వీటిలో ఎక్కువ మంచి బాగా మనము పర్ఫామ్ చేసినటువంటి మండలాలు అయితే ఒక 5 మండలాలు ఉన్నాయి. ఇంకా మనం గుర్తు పెట్టాల్సినటువంటి మండలాలు కూడా ఒక 5 ఉన్నాయి. డెఫినెట్గా అన్ని మండలాల్లో మనము ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలకు మన స్కూళ్ళకు ఆకర్షించి మన స్కూల్లో బాగా చెప్తూ వాళ్ళకు ఇక్కడ అడ్మిషన్ చేయడానికి ఈసారి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నేను అది కూడా వెరిఫై చేస్తాను, ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాను. వీలైతే నేను విజిట్ చేసి చూస్తాను. నేను వెరిఫై చేస్తాను. చెప్పారు మనకు రోడ్డు లేదు రావడానికి. ఇది అంటే పరిస్థితి ఈ స్కూల్ ఈ కొంచెం లోపలికి ఉన్నట్టుంది, ఇంటీరియర్ ఉన్నట్టుంది. ఆ రోడ్ పాయింట్ ఇంతవరకు చేసి వచ్చారేమో. సరే అది కూడా చూస్తాం. మనం వీలైతే రెవెన్యూ వాళ్ళ ఎంపీడీఓతో మాట్లాడి అలాంటి ఏదైనా మనకు అవకాశం ఉంది చేసుకోవడానికి ఉంటే డెఫినెట్గా అది ప్రయత్నం చేస్తాం.